సరే ఫైనల్గా తెలంగాణలో మీ టాలీ ఎంత, బీఆర్ఎస్ టాలీ ఎంత, కాంగ్రెస్ టాలీ ఎంత మీరు చూస్తున్నారు? బీఆర్ఎస్ విల్ బి ఏ బిగ్ జీరో. బీఆర్ఎస్ విల్ బి ఏ బిగ్ జీరో. ఓకే. ఎందుకంటే తిరుపతికి వస్తే కత్తి అన్న నెత్తి అన్న మనది కావాలి. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ కత్తి కాదు నెత్తి కాదు. ఓకే. ఒక ఎంపీ గెలిచిండు అనుకో పొరపాటున ఎక్కడైనా ఆయన గంట సేపు కూడా ఉండడు, తెల్లారిపోయి కాంగ్రెస్లో జాయిన్ అవుతాడు. అంతకంటే ఎక్కువ ఆయనకు వేరే ఆప్షన్ ఉండదు. ఈ రాష్ట్రంలో ఏమైనా పని కావాలి, పైరోలు కావాలి, భూ కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటే అర్జెంట్గా పోయి కాంగ్రెస్లో చేరుతారు, లేదంటే ఢిల్లీకి పోయి ఇంకొక పార్టీలోకి చేరుతారు. గెలిచిన ఒకటి మొత్తం 100% పోయి కలిసిపోతే అయిపోతుంది కదా అని కలిసేస్తారు అది. కాబట్టి ప్రజలకు నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే, సిద్దిపేట జిల్లాలో, మెదక్ జిల్లాలో ఈ జిల్లా గురించి పూర్తిగా అవగాహన ఉన్నోని, ఈ జిల్లాలో ఉన్న ప్రతి సమస్య మీద కొట్లాడినోని, నేను పేద ప్రజల గొంతుగా నిలబడినోని. పైసలు లేకపోవచ్చు నా దగ్గర, కేసీఆర్ గారి దగ్గర ఉన్నట్టు, హరీష్ రావు గారి దగ్గర ఉన్నట్టు, వెంకటరామరెడ్డి గారి దగ్గర ఉన్నట్టు నా దగ్గర లక్షల కోట్లు లేకపోవచ్చు. కానీ నా గొంతు 24 గంటలు ఈ జిల్లా కోసమే పనిచేసింది. నా గొంతు 24 గంటలు పేద ప్రజల కోసమే పనిచేసింది. నా దుబ్బాకని ఎట్లయితే నా ఆశగా శ్వాసగా చూసుకున్నాను, రేపు మెదక్ పార్లమెంట్ని కూడా నా ఆశగా శ్వాసగానే చూసుకుంటాను. ఇవాళ కేసీఆర్ గారు వచ్చేదో కొత్తగా సెంటిమెంట్ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే 10 ఏళ్ళు ఎంపీ ఉన్నాడు ఈ ప్రభాకర్ రెడ్డి ఏం చేసిండు? మీరేం చేసిరు? మెదక్ జిల్లాకి ఎన్ని కంపెనీలు కొత్తగా వచ్చినాయి? దుబ్బాకి ఎన్ని వచ్చినాయి, లేకపోతే గజ్వేల్కి ఎన్ని వచ్చినాయి, లేకపోతే మెదక్కి ఎన్ని వచ్చినాయి చెప్పమని ఉండ్రి. అస్తిత్వం కోల్పోయినటువంటి పార్టీగా బీఆర్ఎస్ మిగిలిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే టైటానిక్ లాగా మిగిలిపోతుంది. ఒక సముద్రంలో ఎప్పుడో ఒక పడవ మునిగిపోయిందంటే దాని పేరు టైటానిక్ అని చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ అట్లా మునిగిపోతుంది ఈ ఎన్నికల తర్వాత. వాళ్ళు ముగ్గురు కూడా మిగిలిగారా నాకు డౌటే. ఇద్దరే మిగులుతారని నేను అనుకుంటున్నాను, తండ్రి కొడుకులు. ఓకే. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంటారు? కాంగ్రెస్ ఈజ్ ట్రయింగ్, అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారము, డబ్బు, యంత్రాంగం, మిషనరీ అన్ని పెట్టి చివరిదాకా తప్పుడు ప్రయోజనాల కోసం, ప్రయత్నాల కోసం పోలీసులను అడ్డం పెట్టి పోయిన ప్రభుత్వం ఎట్లా చేసిందో వీళ్ళు కూడా అట్లా చేస్తారని నేను అనుకుంటున్నాను. కానీ చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఆల్మోస్ట్ ఆల్ సీట్స్. 17 హైదరాబాద్ కూడా, మెదక్ కూడా. అరే మెదక్ అన్నిటికంటే ముందు గెలిచే సీట్ అన్న మెదక్ కూడా అయింది. మెదక్ అన్నిటికంటే ముగ్గురు అభ్యర్థుల గుణగణాన్ని పక్కన పెట్టి చూడుర్రి, ముగ్గురు అభ్యర్థుల్ని పక్కన పెట్టి చూడుర్రి. భూబకాసురుడు, కలెక్టర్ కుర్చీలో కూర్చొని భూదందా చేసినోడు, అవినీతి పరుడు, అవినీతికి పర్యాయపదం అంటే వెంకటరామరెడ్డి గసంటాడు ఒక దిక్కు. అరే ఆయన సర్పంచ్ క్యాడర్ వారు నీలమ్మది గారు, వారిని తీసుకొచ్చి పార్లమెంట్కి పంపిస్తే ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు? ఒకసారి ఆలోచించాలి మీరు. అందుకని ఎట్లా చూసినా రఘునందన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. భారత ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోతుంది, బీజేపీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీ గెలిస్తే 4 మంచి పనులు చేస్తాడు. రఘునందన్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది, కాంగ్రెస్ గెలిస్తే బాంబులాటాగా మారుతుంది, ప్రగతి నిరోధక శక్తులుగా కాంగ్రెస్ పార్టీలు మారుతారు. కాబట్టి దయచేసి ఆలోచించమని నేను మా మెదక్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. నమ్మకం ఉందా? మళ్ళీ మనం ఫలితాల తర్వాత మాట్లాడుకుంటామా? 100% మాట్లాడుతాం. వెనకాల రాముడు సీత ఉంది, 100% మాట్లాడుతాం. రఘునందన్ ఎప్పుడైనా ఇట్లే మాట్లాడతాడు. ఎంపీగా మాట్లాడతారా మళ్ళీ ఫలితాల తర్వాత? తప్పకుండా మీరు 100%. సరే, ఆ సవాల్ స్వీకరించాలి తప్పకుండా. మళ్ళీ ఎంపీగానే మనం ఇంటర్వ్యూ చేసుకోవాలి ఖచ్చితంగా. సరే చూద్దాం మరి మెదక్లో ఎట్లుంటుందో చూద్దాం. ఇది మెదక్లో ఖచ్చితంగా గెలుస్తాను, కాంగ్రెస్ గెలిస్తే బాంబుల గడ్డ అవుతుంది, బీజేపీ గెలిస్తే అభివృద్ధి అడ్డ అవుతుంది అనేటువంటి ఒక నినాదంతో మెదక్లో వెళ్తున్నారు. విచిత్రంగా ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్యన పోటీ ఉంది, టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి వెళ్తుంది అనేటువంటి మాట చెప్తున్నారు. మరి ఎట్లా ఉండబోతుంది మెదక్ అనేటువంటి చూద్దాము. ఇది రఘునందన్ రావు గారు మెదక్ సంబంధించినటువంటి అంశాలు.